ఓపెన్లోనే ఉంది, కామ్గా వచ్చే. ఏదో బాగా కష్టపడుతున్నట్టున్నావు. ఇదిగో. అక్కడే పెట్టు, తర్వాత తీసుకుంటా. ఏంటది? ఇది చాలా కష్టమైన ప్యాటర్న్. నేను డ్రా చేసి సబ్మిట్ చేస్తే నాకు ఆర్ట్ వర్క్షాప్లో ఎంట్రీ దొరుకుతుంది. అబ్బో, అదేదో తర్వాత గీసుకొచ్చులే కానీ ముందు మనం మాట్లాడుకుందాం కాసేపు. ఇవ్వు ఇవ్వు. మాట్లాడు. సీరియస్గా చెప్తున్నా ధ్రువ్, వెనక్కిచ్చే. వెనక్కివ్వు. ఏముంది ఇందులో తొక్కలోది? తొక్కలోదా? మరి ఇలా ప్యాటర్న్లు గీసుకుంటూ పోతే రేపు పొద్దున్న టాటూలు వేసుకోవడం తప్ప దేనికి పనికిరావు. ఓవర్ చేయకు. సీరియస్గా చెప్తున్నా, వెనక్కిచ్చే. ఇవ్వు. ధ్రువ్. సారీ. చెప్పండి, ఎప్పటి నుంచి కనిపించట్లేదు? నిన్న మధ్యాహ్నం నుండి. నిన్న మధ్యాహ్నం నుండా? ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఇలా? లేదండి, ఎంత రాత్రైనా ఇంటికొచ్చేసేది. ఫోన్ కూడా ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. వెకేషన్కి ఏమైనా? అట్లాంటిది ఏం లేదండి, ఇలా జరుగుతుందని అనుకోలేదు. దీపిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా చెక్ చేశాం. పాత ఫ్రెండ్స్ తప్ప సస్పిషియస్గా ఎవరు కొత్తగా కనిపించట్లేదు. ధ్రువ్, ఇంతమంది ఉన్నా కూడా నీకే కాల్ చేసి రమ్మన్నానంటే అర్థం చేసుకో. ఎవరి మీద అనుమానం ఉందా? అలాంటిది ఏం లేదండి. దీపికాని అందరికంటే ఎక్కువగా ప్రేమించింది నువ్వే. సరే, నేను ఎంక్వైరీ చేసి మీకు కాల్ చేస్తానండి. ఓకే సార్. టచ్లో ఉండండి. ష్యూర్ సార్. కానీ మా ఆయనకి ఎదురు చెప్పలేక వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేయాల్సి వచ్చింది. వచ్చే వారమే పెళ్ళి. అబ్బాయి యూఎస్ నుంచి వస్తున్నాడు. ఇంకా వాళ్ళకి ఏం తెలియదు. 2 రోజుల్లో చుట్టాలు వస్తున్నారు. ఈలోపే దీపు దొరకాలి, లేకుంటే... ఐ అండర్స్టాండ్ ఆంటీ. ఇప్పుడు అవన్నీ ఎందుకు? దీపిక దొరికితే చాలు. మీరేం కంగారు పడకండి. వీడేం చేస్తున్నాడు ఇక్కడ? నేనే రమ్మన్నానండి, మనకు సాయంగా ఉంటాడని. నా అనుమానం అంతా వీడి మీదే. పోలీసు వాళ్ళకి వీడి పేరు చెప్పుంటే దీపిక త్వరగా దొరుకుండేదేమో. అంకుల్, ఒకసారి నాతో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. నీలాంటి ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళతో ఏంట్రా మాట్లాడేది? నేను ఇంతకు మించి నీతో మాట్లాడలేను. ఒకసారి అబ్బాయి డీటెయిల్స్ ఇవ్వండి. యుఎస్ అంటున్నారుగా, నేను మాట్లాడతాను. అవన్నీ దీపు ఫోన్లోనే ఉన్నాయి బాబు, మావన్నీ మామూలు ఫోన్లే. నువ్వు ఆపు. ఎల్రా నువ్వు బయటికి. నువ్వు ముందెళ్ళు. ఓకే, అరవక్కర్లేదు. ఏమైందని అట్లున్నావు? మన గర్ల్ ఫ్రెండ్ మనమే వెతికి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందిరా? అలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తుందా? అంటే 3 నెలల నుండి బిల్లు కట్టకుండా ఛాయ్ తాగటానికైతే వస్తుందన్నా. 1 వీక్లో నా గర్ల్ ఫ్రెండ్ని వెతికి పట్టుకుని నీ బాకీ తీర్చేస్తాను. ఆల్ ది బెస్ట్ అన్నా. సర్లే కానీ ఓ ఛాయ్ పట్టురా. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ 1 వీక్లో దొరుకుతా అన్నావుగా, అప్పుడు ఇస్తా అన్న. ఇలా కాదు. హేమంత్, బంటి, రంజిత్.
హలో అండి, నా పేరు ధ్రువ్. హేమంత్ అంటే మీరేనా? నేనే, చెప్పండి. మీతో ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. మీ ఫ్రెండ్ దీపిక గారు ఒక 2 డేస్ నుండి కనిపించట్లేదంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆ విషయం మీదే డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చాను. దీపిక కనిపించట్లేదా? ఇంతకీ మీరెవరు? మీరు ఏమనుకోకపోతే మీ ఇంటిని ఒకసారి ఫార్మల్గా చెక్ చేయొచ్చా? యా షూర్, నో ప్రాబ్లం. యాక్చువల్లీ దీపిక నేను ఒక ఆర్ట్ వర్క్షాప్లో కలిసాం. అదే ఫస్ట్ టైం. అక్కడే పరిచయం మొత్తం, అంతే. లాస్ట్ ఎప్పుడు కలిసారు? 1 వీక్ బ్యాక్ ఒక పెయింటింగ్ కాంపిటీషన్ గురించి టీమప్ అవుదాం అనుకున్నాం. దాని గురించే డిస్కస్ చేశాం, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదని లైట్ తీసుకున్నాం. కానీ ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దీపిక ఎక్కువగా ఎవరిని కలిసేదో మీకేమైనా చెప్పిందా? లేదు, మా మధ్యన అలాంటి డిస్కషన్ ఎప్పుడు రాలేదు. జస్ట్ ఫ్రెండ్స్ అంతే. తన బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫియాన్సే గురించి ఎప్పుడైనా చెప్పిందా? సింగిల్ అని చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రై చేశాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఫ్రెండ్స్గా ఉండిపోయాం. దీపికాని లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు సార్? 2 డేస్ బ్యాకే నా కజిన్ వన్ స్విచ్ నుంచి చాక్లెట్స్, మిల్క్ చాక్లెట్స్ కొనిస్తే దీప్గా కొన్ని ఇచ్చా. మీరు దీపికాని ఎప్పుడు? యాక్చువల్లీ ఒక షాల్ కూడా ఇచ్చాను. తనే అడిగింది యూఎస్ అని నాకేమైనా తెప్పివా అని. అందుకే సార్ అసలు దీపికాని మీరు ఎప్పుడు? మర్చిపోయాను. మ్యాక్బుక్ ప్రో M2 చిప్ కూడా అడిగింది, కానీ బడ్జెట్ లేక లాస్ట్లో వద్దనుకుంది. లాస్ట్ మూమెంట్లో కుదరలా. సార్ దీపిక లాస్ట్ 2 డేస్ నుంచి ఇంటికి రాలేదంట. తన కాల్ లిస్ట్ చూస్తే మీ పేరు కనిపించింది. దాని గురించే మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకపోతే మీ పేరు సస్పెక్ట్ లిస్ట్లో రాసుకుంటా. పెద్దవాళ్ళు కిడ్నాప్ అని భయపడ్డమే కానీ ఏ వెకేషన్కి వెళ్ళి ఉంటుంది, వస్తుందిలే. అంటే నేను తను 2 months బ్యాకే కలిశాను బ్యాడ్మింటన్ కోర్ట్లో. అప్పుడే ఫ్రెండ్స్ అయ్యాం. దీపిక తన ఫియాన్సే కానీ బాయ్ ఫ్రెండ్ గురించి కానీ ఏమైనా చెప్పిందా? లేదు, అసలు టాపిక్కే లేదు. బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎప్పుడు ఫోన్ మోగుతుండేది కదా. మేము ఉన్నప్పుడు అసలు ఫోన్ మోగేదే కాదు. అసలు పెళ్ళంటేనే చిరాకు పడేది. ఓకే, నేను వెళ్ళొస్తాను. భయ్య ఒక్క నిమిషం, మీ పేరేంటో నాకు తెలీదు. హోమ్ మేడ్ చాక్లెట్ ఒకటి ఆర్డర్ పెట్టాను. 1 hourలో వచ్చేస్తుంది. వచ్చి తినేసేయాలండి. థ్యాంక్స్. లేదండి, తను నాకు లింక్డ్ఇన్ ద్వారా పరిచయం. తంది నాది సేమ్ జాబ్ ప్రొఫైల్. సో హెల్ప్ కోసం కాంటాక్ట్ చేశాను. మొన్న ఈ మధ్య నాకు జాబ్ పోయింది. వాళ్ళ ఆఫీస్లో ఏదో ఓపెనింగ్ ఖాళీ ఉందని చెప్పారు. సో అదే మాట్లాడుకుంటూ వచ్చాం. ఇన్ఫ్యాక్ట్ తను నా దగ్గరకు వస్తానని చెప్పింది ఈరోజు. కానీ ఇలా అవుతుంది అనుకోలేదు. తన ఆఫీస్లో ఎవరిని ఎక్కువ కలిసేదో ఏమైనా చెప్పిందా? లేదండి, నాకు అవేం చెప్పలేదు. ఇట్ వాస్ జస్ట్ ఎ ప్రొఫెషనల్ టాక్ అంతే. మీరే కంపెనీలో జాబ్ చేస్తారండి? ఇన్ఫోసిస్ అండి. మే ఐ నో ద రీజన్ ఆఫ్ యువర్ లే ఆఫ్? లైఫ్ ఈజ్ సో అన్ఫేర్ టు హానెస్ట్ పీపుల్ అండి. మనం ఒకరి కోసం కష్టపడి చాలా పని చేస్తాం, ఇష్టపడి. బట్ అది వాళ్ళు గుర్తించరు. అండ్ ఐమ్ అన్ ఎమోషనల్ గాయ్. ఐ టేక్ థింగ్స్ పర్సనల్ టు ద ఈగో. నాకొచ్చే కోపానికి నారాయణమూర్తి గారిని లాక్ చేసి రూమ్లో పడేయాలనిపిస్తుంది. వద్దులే అండి, సుధామూర్తికి అసలే కోపం ఎక్కువ. దట్ వాజ్ ఎ గుడ్ వన్. ట్రూ అండి, హానెస్ట్గా ఉన్న వాళ్ళకి యాక్చువల్గా రికగ్నిషన్ ఉండదు. కానీ అంత ప్రొఫెషనల్గా ఉండే అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉంటుందని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రగ్సా? దీపిక డ్రగ్స్ తీసుకునేదా? అవునండి, తను ఇక్కడికి వచ్చేదే హాయిగా డ్రగ్స్ తీసుకొని రిలాక్స్ అవుదామని. యాక్చువల్లీ ఎప్పుడు ఏదో డిప్రెషన్లో ఉన్నట్టుండేది.
అందుకే డ్రగ్స్ తీసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉండేది. అసలు దీపికకి డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చావండి? తెలీదండి, ఏమంతనే కుర్రోడెవరో తీసుకొచ్చి ఇచ్చేవాడు. అయినా రోజులు మారాయంటే ఏమో అనుకున్నాను. ఫోన్లో డబ్బులు పంపిస్తే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేస్తారు. అతను ఎలా ఉంటారో మీరు గుర్తుపట్టగలరా? లేదండి, ముసుగేసుకొచ్చేవాడు. ఒకటి రెండు సార్లు నేను వెళ్ళాను దీపికతో, కానీ దూరం నుంచి చూశాను. దీపిక డ్రగ్స్ తీసుకోవడం ఏంటి? ధ్రువ్ గారు, నేను ఓవర్గా ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకోకపోతే మీ ఇన్వెస్టిగేషన్కి యూజ్ అవుద్దో లేదో తెలీదు, కానీ ఐ హ్యావ్ వన్ డ్రగ్ ప్యాకెట్ విత్ మీ విచ్ దీపిక గాట్. అది మీకు ఇస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హర్ టుడే, కానీ షూర్ అండి, దట్ విల్ హెల్ప్ మీ అలాట్. ఓకే, ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ దెన్. ఇదిగోండి. థ్యాంక్స్ అండి, దిస్ విల్ హెల్ప్ మీ అలాట్. థ్యాంక్ యూ. మీరేమనుకోకపోతే ఒకసారి మీ ఇల్లు ఫార్మల్గా చెక్ చేయవచ్చా? యా ష్యూర్, నో ఇష్యూస్.